బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్లతో మాస్ రచ చేస్తూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోగా 7వ రోజులో సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్ల ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉంది. మిగిలిన కొత్త సినిమాలన్నీ సాధిస్తున్న కలెక్షన్లు ఒక ఎత్తు అయితే సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర చూపెడుతున్న హోల్డ్ మరో ఎత్తుగా చెప్పాలి. అన్ని సినిమాలు ఈ రోజు సాధించే కలెక్షన్లు మనశంకర వరప్రసాద్ కలెక్షన్లతో సమంగా నిలిచే రేంజ్ లో ఉన్నాయంటే 7వ రోజు కూడా సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ ను చూపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి డబుల్ డిజిట్ షేర్ మార్కును టార్గెట్ చేయగా ఫైనల్ లెక్కలను బట్టి సినిమా 11 నుండి 12 కోట్ల రేంజ్ దాకా షేర్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరోసారి మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉన్న సినిమా ఓవర్సీస్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 13.5 నుండి 14 కోట్ల రేంజ్ దాకా షేర్ ను అటు ఇటుగా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్లతో వర్కింగ్ డేస్ లో హోల్డ్ ను చూపెడుతుందన్నది ఆసక్తికరంగా మారగా మొదటి వారానికి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎంతవరకు అంచనాలను మించిపోతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లతో మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా లాంగ్ రన్ లో అద్భుతమైన లాభాలను దక్కించుకోవడం ఖాయం. ఇక ఫస్ట్ వీక్ కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.